ప్రపంచాన్ని కుదిపేసిన అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఘటనలో విమానంలో ఉన్న 242 మందిలో కేవలం ఒకే ఒక్కడు రమేష్ కుమార్ విశ్వాస్ అనే 40 ఏళ్ల వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు కదా. ఈ రమేష్ బ్రిటన్ పౌరుడైన భారతీయుడు. ఇతను ఎలా ఈ ఘోర ప్రమాదం నుంచి బయటపడ్డాడు అనేది ఇప్పుడు మిరాకిల్గా మారింది. ప్రస్తుతం అతను ఎలా బతికి బట్ట కట్టాడనే విషయం స్పష్టంగా క్లారిటీ కూడా వచ్చేసింది. ఖచ్చితంగా అతను బయటపడిన విధానం చూస్తే, ఇంత ఘోర ప్రమాదం నుంచి బయటపడిన ఈ తీరు చూస్తే ఇది మిరాకిల్ అనే చెప్పాలి. అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సరిగ్గా జూన్ 12 మధ్యాహ్నం 1:39 ఎయిర్ ఇండియా బోయింగ్ 7878 డ్రీమ్ లైనర్ విమానం టేకాఫ్ అయింది. ఇలా గాలిలోనికి విమానం లేచిన కేవలం 30 సెకండ్లలోనే ఒక్కసారిగా కుదుపులకు గురైంది. వెంటనే అలాగే నేలపైకి పడిపోయింది. ఆ టైంలో ఈ రమేష్ విమానంలోనే 11A సీట్లో కూర్చొని ఉన్నాడు. ఆ సీటుకి సమీపంలోనే ఎమర్జెన్సీ గేట్ కూడా ఉంది. బట్ విమానం గాలిలోనికి లేచిన 30 సెకండ్లలోనే పెద్ద కుదుపుతో నేలపైకి పడిపోవడం రమేష్కి తెలిసింది. అంతే, ఆ తర్వాత ఏం జరిగిందో అతనికి కూడా తెలియదు. అంత వేగంగా జరిగిపోయింది. అయితే ఇక్కడే అసలు మిరాకిల్ జరిగింది. అదేంటంటే, ఈ విమానం నేలను తాకిన వెంటనే పేలిపోలేదు. కొద్ది దూరం నేలపై ముందుకు చొచ్చుకొని వెళ్ళింది. ఆ సమయంలోనే రమేష్ కూర్చున్న సీటుకి సమీపంలో ఉన్న ఈ ఎమర్జెన్సీ గేట్ తెరుచుకోవడం, ఇతను తను కూర్చున్న సీటుతో సహా బయటికి ఎగిరి పడిపోవడం క్షణాల్లో జరిగిపోయాయి. అంటే సీటుతో పాటు ఆయన కూడా ఎగిరి బయటపడిపోయాడు. ఇది జరిగిన కొద్ది క్షణాల్లోనే రమేష్ కళ్ళ ముందే కొద్ది దూరంలో విమానంలోని 125,000 లీటర్ల ఇంధనంతో ఉన్న ఆ జెట్ ఏదైతే ఉందో, జెట్ ఫ్యూయల్తో ఉన్న ట్యాంక్ పేలిపోయింది. 125,000 లీటర్ల ఇంధనం అంటే మామూలు విషయమా? పెద్ద విస్ఫోటనం అందుకే వచ్చింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగే, విపరీతమైన వేడి వచ్చేసింది. పొగలైతే కమ్మేసి ఆ దెబ్బకు విమానం మొత్తం పీసులుగా ఎగిరిపోయింది. లోపల ఉన్న వాళ్ళలో ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడే పరిస్థితి పాపం లేదు. సో విమానం పేలిపోవడానికి కొద్ది క్షణాల ముందు ఈ రమేష్ కుమార్ విశ్వాస్ ఎవరైతే ఉన్నాడో ఇతను మాత్రమే ఎమర్జెన్సీ గేట్ లోపల నుంచి బయటికి ఎగిరి పడిపోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఇది నిజంగా మిరాకిలే. విమానం గాలిలో ఉండగానే ఈ రమేష్ దూకేశాడు, అందుకే బతికాడంటూ జరుగుతున్న ప్రచారం అంతా కరెక్ట్ కాదు, అది రాంగ్. అది ఎందుకంటే విమానం పేలిపోవడానికి కొద్ది క్షణాల ముందు రమేష్ దానికి సమీపంలో నుంచి లేచి పరిగెత్తుకు రావడం కూడా కొందరు తమ సెల్ ఫోన్ వీడియోలో కూడా చిత్రీకరించారు. ఆ వీడియోలు కూడా బాగా వైరల్ అవుతూ ఉన్నాయి. ఒకవేళ విమానం ట్యాంక్ పేలినప్పుడు ఆయన కూడా లోపల ఉంటే తప్పించుకునేందుకు అరక్షణం కూడా అతను కూడా అవకాశం దక్కేది కాదు. మిగతా వాళ్ళందరిలాగే మంటల్లో కాలిపోయేవాడు. విమానం వెళ్ళి ఆ పీజీ మెడికల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ హాస్టల్ని ఢీకొట్టి, ఆ భవనాన్ని ఢీకొట్టి లోపలికి దూసుకెళ్ళడం, పేలిపోవడం ఒకేసారి జరిగిపోయాయి. అంతకు కొద్ది క్షణాల ముందు ఫ్లైట్ నేలను తాకిన సమయంలోనే రమేష్ బయటికి ఎగిరిపోయాడు. ఆయన ఆయుష్ గట్టిదంటే ఖచ్చితంగా ఇదే. లేదంటే ఈ ప్రమాదం నుంచి బతికి బట్టకట్టడం అసాధ్యం. అందుకే ఇప్పుడు బ్రిటన్ పౌరుడు మృత్యుంజయుడిగా అందరి నోళ్ళలో నానుతున్నాడు. అసలు ఎట్లా బతికాడు? ఇంతమంది ఇంత దారుణమైన ప్రమాదంలో చనిపోయారు కదా, చాలా లక్కీ ఫెలో. దూకేయడం వల్ల కాదు, ఎగిరిపోయాడు. అది విమానం పడటంతో ఆ సీట్ ఎగిరిపోవడంతో సీటుతో పాటు బయటపడిపోయాడు. అట్లా విమానం నుంచి ఎగిరి బయటకు పడిపోవడంతోనే ఈ రమేష్కు చేతులకు, ముఖం పైన, కాళ్ళపైన చిన్న చిన్న గాయాలైతే అయ్యాయి. అయితే ప్రాణాలకు మాత్రం ఎలాంటి ప్రమాదం లేదు, ప్రాణాపాయం తప్పింది. ఇప్పుడు ఈ భయానక ప్రమాదం గురించి విశ్వాస్ రమేష్ ఇప్పుడు చెబుతున్నది ఏంటంటే, గుర్తు చేసుకుని వణికిపోతూ ఉన్నాడు. విమానం గాలిలోనికి లేచిన కొద్ది క్షణాల్లోనే పెద్ద శబ్దం చేస్తూ నేల మీదకి పడిపోయింది. నేను దూరంగా ఎగిరిపడ్డాను. కళ్ళు తెరిచి చూసేసరికి నా చుట్టూ మృతదేహాలు, విమానం ముక్కలైపోయిన శకలాలు, ఆ మంటలు కనిపించాయి. దీంతో దూరంగా పరిగెత్తుతూ వచ్చేసాను. ఆ విమానం నేలను తాకగానే నేను కూర్చున్న సీటు ఊడిపోయింది. నేను ఎగిరి ఆ సీటుతో పాటు బయటపడిపోయాను. ఇది ఎలా జరిగిందో కూడా నాకు తెలియదు. నేను విమానం నుంచి దూకలేదు, అందరిలాగే నేను కూడా లోపల ఉన్నాను. విమానం నేలపై పడిపోయి ఇలా పేలిపోతుందనే విషయం నాకే కదా ఎవ్వరికీ తెలియదు. అసలు ఊహకు కూడా అందదు. అసలు అంత సమయం కూడా లేదని మాదిరిగా ఆయన ఇప్పుడు చెబుతూ ఉన్నాడు. విమానానికి మంటలు అంటుకోగానే నేను లేచి దూరంగా పరిగెత్తాను, అందుకే నాకు మంటలు అంటుకోలేదు అంటూ రమేష్ తనకు వైద్యం చేస్తున్న వైద్యులు, అలాగే పరామర్శించేందుకు వచ్చిన ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా కూడా తెలియజేశాడు. ఇప్పుడు అంతా నా కళ్ళ ముందే జరిగిపోయింది. ఎలా బతికినో నాకే అర్థం కాలేదు. అనూహ్యంగా ఒకే ఒక్క కుదుపుతో విసురుగా నేను బయటికి ఎగిరిపోయాను. విమానం కింద పడిపోగానే నేను కూడా చనిపోయానని అనుకున్నానంట ఆయన కూడా. కానీ కళ్ళు తెరిచి చూస్తే శిథిలాల మధ్యలో ఉన్నాను. ఆ మంటల ప్రభావం వల్ల నా ఎడమ చేతిపై కొద్దిగా కాలిన గాయమైంది అని రమేష్ తెలియజేసాడు. ఇప్పుడు
సో ఈ విమాన ప్రమాదం జరిగిన తర్వాత ఒక్కసారిగా భారీ ఎత్తున పేలుడు, ఆ ఇంధనం మండడంతో చుట్టుపక్కల అంతా పరుగులు తీసి పారిపోయారు. ఆ సమయంలోనే వారితో కలిసి ఒంటి నిండా దెబ్బలతో ఫస్ట్ అయితే నడవలేని స్థితిలో, ఎందుకంటే ఆ షాక్లో తేరుకుని నడవలేని స్థితిలో ఆ విమాన శిథిలాల నుంచి బయటికి నడుస్తూ రమేష్ రావడం కనిపించింది. అతని విమానం లోపల నుంచి బయటపడి బతికి కట్టడనే విషయం అక్కడ ఎవరికి తెలియదు. అప్పుడు తర్వాత ఆయన విషయం చెప్పడంతో ఓహో ఇతడు కూడా ఫ్లైట్లో ఉన్నాడా, ఎట్లా బయటపడ్డాడు, అసలు ఏం జరిగిందంటూ అప్పుడు అతని మీద ప్రశ్నల వర్షం అయితే కురిపించారు. కానీ అదే విమానంలో ఆయన సోదరుడు అజయ్ విశ్వాస్ కుమార్ కూడా ప్రయాణిస్తున్నాడు. అతను ఎక్కడున్నాడు, ఏమయ్యాడు, అతని గురించి కనుక్కోండి, క్షేమంగా ఉన్నాడా లేదు అంటే ఇప్పుడు రమేష్ వాళ్ళని అడగడం కూడా కనిపించింది, కలచివేసింది. ప్రస్తుతం మొత్తానికి ఈ అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో ఎమర్జెన్సీ వార్డులో ఇతను చికిత్స పొందుతున్నాడు, ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు అయితే స్పష్టం చేశారు. సో మొత్తానికి ఈ రమేష్ ఎమర్జెన్సీ ఎగ్జిట్కి పక్కనే కూర్చుని ఉండడమే అతని ప్రాణాలకు రక్షణగా మారింది. ఇప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఏఐబి, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అంటే డీజీసీఏ కలిసి ఈ ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపై దృష్టి పెట్టే విచారణ కొనసాగిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా విమానంలో అతిపెద్ద సాంకేతిక సమస్య వల్లే ఇలా సెకండ్ల వ్యవధిలో నేలపైకి విమానం ఒక్కసారిగా కూలిపోయే ప్రమాదం ఉందని ప్రాథమికంగా గుర్తించినట్టు తెలిసింది. అలాగే ఇంజిన్ పనిచేయకపోవడానికి కారణాలు ఏంటి, ఏదైనా పక్షి వచ్చి ఢీకొట్టిందా లేక మరేదైనా సాంకేతిక సమస్యలు ఉన్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఈ ప్రమాదాన్ని నిగ్గుతేల్చేందుకు అమెరికాకు చెందిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ FAA సహకారం కూడా తీసుకుంటూ ఉన్నారు. అలాగే బ్రిటన్ పౌరులు కూడా ఉన్నారు. బ్రిటన్ కూడా ఈ ఇన్వెస్టిగేషన్లో పాల్గొంటోంది. ప్రాణాలతో బయటపడిన రమేష్ చెప్పే వివరాలు దర్యాప్తుకు ప్రస్తుతం చాలా కీలకంగా మారాయి. సో మొత్తానికి ఈ రమేష్ ప్రాణాలతో బయటపడిన గుజరాత్లోని తన కుటుంబాన్ని కలిసేందుకు బ్రిటన్ నుంచి వచ్చాడు. తిరిగి మళ్ళీ బ్రిటన్కి వెళ్ళిపోయేందుకు ఈ విమానం ఎక్కాడు. ఇప్పుడు రమేష్ని కాపాడిన బోయింగ్ 7878లోని సీటు నెంబర్ 11A ఇప్పుడు ప్రపంచమంతా వైరల్గా మారింది. ఎందుకంటే ఈ సీటులో కూర్చున్నందుకే అతని ప్రాణాలు దక్కాయి అన్న విషయం తెలిసిపోయింది. బట్ మీకు తెలియని ఇంకో విషయం ఏంటంటే ఈ సీటు ఇప్పటి వరకు అత్యంత చెత్త సీటుగా విమాన ప్రయాణికులు భావిస్తూ వచ్చారు. అలాంటి సీట్ ఇప్పుడు మోస్ట్ లక్కీ సీటుగా మారిపోయింది. ఫ్యూచర్లో దీనికి డిమాండ్ కూడా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ బోయింగ్ 7878 డ్రీమ్ లైనర్లో 11A సీటు ఎకానమీ క్లాస్లో ఫస్ట్ లైన్లో, బిజినెస్ క్లాస్ వెనుక భాగంలోనే ఉంటుంది. ఈ సీటు ఎమర్జెన్సీ విండోకు పక్కనే ఉంటుంది. అయితే కొన్ని విమానాల్లో 11A సీటుకు పక్కన కిటికీ ఉండదు. దీంతో ఇక్కడ కూర్చోవడం అంటే నరకంతో సమానం అని ప్రయాణికులు భావిస్తూ ఉంటారు. హ్యాపీగా ఫీల్ అవ్వరు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు కారు, బస్సు, రైలులో మాదిరిగానే ఫ్లైట్లో కూడా విండో లేని సీటు అంటే ఎవరికి ఇష్టం ఉండదు. అందుకే ఇదో చెత్త సీటు చిన్న రూమ్లో ఇరికిపోయినట్టు ఉందనే ఫీలింగ్తో వాళ్ళు జర్నీ చేస్తూ ఉంటారు. అయితే విమానాల్లో ఉండే ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ను ప్రయాణికులు తెరవడానికి అవకాశం ఉండదు. అలా తెరిస్తే అది అత్యంత ప్రమాదకరంగా మారుతుంది. అందుకే ప్రమాదాల వేళ విమానాల్లోని సిబ్బంది ఈ డోర్లు తెరుస్తారు. బట్ ఈ ప్రమాదంలో మొత్తం విమానమే నేలను తాకి తునకలైపోవడంతో ఈ డోర్లు కూడా ఎగిరిపోయాయి. అదే క్రమంలో అక్కడే ఉన్న ఆ సీటు, ఎమర్జెన్సీ డోర్కి దగ్గరలోనే ఉన్న ఇతడు కూడా ఆ సీటుతో పాటు బయటకు ఎగిరి పడిపోవడం వల్ల ప్రాణాలతో బయటపడ్డాడు.